నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ డీటెయిల్స్ చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రబ్బర్ స్టాంప్ లా మారారని మండిపడ్డారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. తెలంగాణ సచివాలయం నుండి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రుల కమిటీతో రివ్యూ చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. మంత్రివర్గ విస్తరణ విషయంలో ఏఐసీసీ అధిష్టానాన్ని తుది నిర్ణయమని టీపీసీసీ అధ్యక్షులు చెప్పడం సిగ్గుచేటన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బండి సంజయ్ తొలుత కరీంనగర్ నివాసంలో, ఆ తర్వాత జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి పార్టీ పథకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కేంద్ర హోం సహాయ మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరుండాలి, ఎవరు ఉండకూడదు, ఎవరికి చోటు కల్పించాలనేది ముఖ్యమంత్రి విచక్షణ అధికారం అని తెలిపారు. దీనికి విరుద్ధంగా ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించడం బాధాకరమని పేర్కొన్నారు. సచివాలయంలో కాంగ్రెస్ నేత రివ్యూ చేయడం ఏంటి, తెలంగాణలో పాలన భ్రష్టు పట్టిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలంటూ కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు బండి సంజయ్. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, దేశ ప్రజలందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. 45 సంవత్సరాల క్రితము 1980 ఏప్రిల్ 6వ తారీఖు నాడు మా అగ్రనాయకులైనటువంటి స్వర్గీయ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు, శ్రీ లాల్ కృష్ణ అద్వానీ గారి యొక్క నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఆ రోజు స్థాపించబడింది, ప్రారంభించబడింది. 45 సంవత్సరాల నుంచి నేటి వరకు కూడా అనేక ఒడిదుడులు ఎదుర్కొని అపజయాలను సైతం భరించి, అనేక అవమానాలు భరించి, అనేక మంది కార్యకర్తల యొక్క బలిదానాలు, నమ్మిన సిద్ధాంతం కోసం బలిదానాలతో పాటు నేడు అధికారంలోకి వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. గతంలో 2 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని అనేక రకాలుగా అవమానపరిచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర